హైదరాబాద్ ఉత్తరాన ఊపందుకున్న రియాలిటీ. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఐటీ రంగం అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు. ఐటీ రంగంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేసిన మరొక రంగం ఫార్మా రంగం. ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు ఎదగడం చూడాలి. ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు ఎదగడం చూడవచ్చు. ముఖ్యంగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా, దివీస్ ల్యాబ్స్ వంటివి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందాయి. అయితే హైదరాబాద్ ఎక్కువగా ఐటీ రంగం వల్లనే రియల్ ఎస్టేట్ పరంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ నగరం దేశంలోనే అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా పేరు సంపాదించుకుంది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా చెప్పాలి. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాల కన్నా కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి భౌగోళికంగా అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. దీనికి తోడు హైదరాబాద్ నగరంలో నగరం నలువైపులా అభివృద్ధి చెందేందుకు భూములు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండటం గమనించవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఐటీ రంగం అత్యంత కీలకమైంది. ఐటీ రంగంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేసిన మరొక రంగం ఫార్మా రంగం. అది కూడా నగరంలోని ఉత్తర భాగంలో ఈ అభివృద్ధి గమనించాలి. ముఖ్యంగా షామీర్పేట్, కోంపల్లి కేంద్రాలుగా ఈ అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు గమనించవచ్చు. ముఖ్యంగా కోంపల్లి సమీపంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా కేంద్రం కావడంతో పాటు ఫార్మా కంపెనీలు, లాజిస్టిక్ కంపెనీలకు చక్కటి కేంద్రంగా ఉంది. అలాగే గుడ్ల పోచంపల్లి, బౌరంపేట, స్పేట్, బషీర్బాద్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో ఫార్మా ఉద్యోగుల కోసం రెంటల్ హౌసింగ్ డిమాండ్ ఈ మధ్య కాలంలో భారీగా పెరిగింది. అలాగే ఈ ప్రాంతంలోనే ఫార్మా కంపెనీలకు చెందిన ఉద్యోగులు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మిడిల్ ఇన్కమ్ వర్గం ఉపాధి కోసం ఈ ప్రాంతంలో ఎక్కువగా సెటిల్ అవుతోంది. దీంతో ఇక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతోంది. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం నార్త్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్నా పెట్టుబడిదారులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉత్తర హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తో ఇన్వెస్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లు పల్లె ప్రాంతంగా ముద్రపడిన ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగరంగా మారి రియాలిటీదారులకు లాభాల పంటను పండిస్తోంది. పెట్టుబడిదారులకు ప్రముఖ గమ్యస్థానంగా అది మారుతోంది.